హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడున్నాను అనుకుంటున్నారా? నేను ఈరోజు సిడ్నీలో ఉన్న తిరుపతిలో ఉన్నాను. అదేంటి సిడ్నీలో తిరుపతి అనుకుంటున్నారా? ఇక్కడ ఒక ఫేమస్ గుడి ఉంది. అదేంటో మీరు వీడియోలో చూస్తారు, కానీ డోంట్ మిస్ ద వీడియో. లాస్ట్ వరకు చూడండి. దీంట్లో డ్రోన్ ఫుటేజ్ చూడండి. విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద వీడియో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మేము ఇప్పుడే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి అరౌండ్ 1 hour పడుతుంది మనకి వెళ్ళడానికి. సో 1 hour లోపే వెళ్ళిపోతాము అటు ఇటుగా. గాయ్స్, మనకి 57 kilometers చూపిస్తుంది. దట్ ఈస్ 1 hour 5 minutes. సో మనం ఈజీగా 1 hour లోపే వెళ్ళిపోవచ్చు. అండ్ మేము ఇప్పుడు 10 అవుతుంది. మేము లైట్గా కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ వే కూడా చాలా బాగుంటుంది. గుడికి వెళ్ళేవే ఎదురుగా సేమ్ మా కారే వెళ్తుంది. చాలాసేపు వరకు ఆ కారు మా ముందే వచ్చింది, మధ్యలో అటు వెళ్ళిపోయింది. సో ఈ దారి గురించి చెప్పాను కదా, ఇది సేమ్ మనకి తిరుపతి వెళ్తున్నట్టు ఎలాంటి ఫీల్ వస్తుందో అలాంటి ఫీలే వస్తుంది. కొండలు మధ్య నుంచి వీళ్ళు రోడ్డు ఉంటుంది. సో ఒక సైడ్ మనకు కొండలు, ఒక సైడ్ ఫారెస్ట్ లాగా ఉంటుంది. బాగుంటుంది వే కూడా. అలాగే సిడ్నీలో ఇదైతే మస్ట్ విజిట్ టెంపుల్, అండ్ నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్. సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఒక 7 minutes చూపిస్తుంది ఇక్కడ నుండి. 5 minutesలో వెళ్ళిపోదాం. ఐల్ సీ యూ దేర్. మనమైతే వచ్చేసాంగా. సో ఇప్పుడు మనం పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళిపోవడమే. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా యాంపుల్ ఉంటుంది. లోపల పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయినా మనం బయట మొత్తం ఖాళీయే కాబట్టి బయట కూడా పార్క్ చేసేసుకోవచ్చు. సో మనమైతే ఇప్పుడు రీచ్ అయిపోయాము. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాము పార్కింగ్ నుంచి. ఇదిగోండి, ఇక్కడే నంది ఉంది ఎంట్రన్స్లో. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దది అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈ టెంపుల్ పర్టికులర్గా మనకి సేమ్ ఇండియన్ టెంపుల్స్ వైబ్ వస్తుంది అనమాట. అండ్ చూడండి, చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. అండ్ నాట్ ఓన్లీ వెంకటేశ్వర స్వామి, లోపల శివ, పార్వతి అమ్మవారు అందరూ ఉంటారనమాట. సో చాలా ఫేమస్. ఇది ఆస్ట్రేలియాలో హెలెన్స్బర్గ్లో ఉంటుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఆస్ట్రేలియా మొత్తంలో. ఈ టెంపుల్ వచ్చి 1978లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అండ్ 1985 నుండి ఇది ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది అనమాట. ఈ టెంపుల్ చూస్తే మనము కరెక్ట్గా ఫారెస్ట్ మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. ఇది హిల్ టాప్ పైన ఉంటుంది. అండ్ 400 feet అబోవ్ సీ లెవెల్ ఉంటుంది. మనం చూస్తే మొత్తం ఫారెస్ట్, అండ్ మీరు ఆ ఎండ్లో చూస్తే సీ కనిపిస్తూ ఉంటుంది. చాలా నియర్ టు సీ అనమాట. మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఎక్కువ ఏం తీయలేదు, ఈరోజు చాలా రష్ ఉంది, వీకెండ్ కాబట్టి. సో మేము జస్ట్ కొంచెమే తీసాము. మేము ఈ గుడికి కొంచెం రెగ్యులర్గానే వస్తూ ఉంటాము, 2 monthsకి ఒకసారి అట్లా. అండ్ నాకు చెప్పినట్టు ఓన్లీ వెంకటేశ్వర స్వామి కాకుండా చాలా గాడ్సే ఉంటారు. గాయ్స్, మా దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. జస్ట్ గుడి చుట్టూ ఒక రౌండ్ వేద్దాము. ఇది టెంపుల్ క్యాంటీన్ గాయ్స్. ఇక్కడ మనకి ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దొరికిద్ది. చూసారు కదా ఎంత రష్ ఉందో. మనం నాకు పార్కింగ్ నుండి ఎంటర్ అయ్యాం కదా గాయ్స్. ఇది వచ్చి టెంపుల్ ఫ్రంట్. సో బాగుంటుంది పెద్దగా. ఇక్కడ చాలా ఉత్సవాలు, ఈవెంట్స్ నడుస్తూ ఉంటాయి అన్నమాట ఆల్ ఓవర్ ద ఇయర్. ఇక్కడ వీళ్ళు నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్కి ప్రిపేర్ అవుతున్నట్టున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. మేము ఈ డ్రమ్ సౌండ్స్ విని చాలా ఇయర్స్ అయింది. మనకి ఇండియాలో అంటే గణేష్ చతుర్థికి అట్లా బాగా వినిపిస్తూ ఉంటాయి కదా. ఇక్కడ మేము వినగానే ఏంటి ఇక్కడ డ్రమ్స్ వస్తున్నాయని చూస్తే వీళ్ళు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మేము గుడి నుండి స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మేము ఒక ఐకానిక్ ప్లేస్కి వెళ్తున్నాము. అదేంటని మీరు ఒక ఫ్యూ మినిట్స్లో చూద్దరు, కానీ మీరందరూ ఆ ప్లేస్ని చాలా మూవీస్లో, చాలా సాంగ్స్లో చూసే ఉంటారు. అదేంటని నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ఫర్ దట్ ప్లేస్. అది చాలా నియర్ ఇక్కడ నుండి. మేబీ ఒక 5 to 10 minutes. ఒక 5 to 10 minutes ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వెల్కమ్ బ్యాక్. మనం వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి సీ క్లిఫ్ బ్రిడ్జ్.
సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి 665 మీటర్స్ లాంగ్ ఉంటుంది. మన తెలుగు మూవీ ప్రభాస్ది మిస్టర్ పర్ఫెక్ట్ ఉంది కదా, ఆ మూవీలో మనమైతే ఈ బ్రిడ్జ్ని చూడొచ్చు. సెకండ్ హాఫ్లో అనుకుంటా ఈ సాంగ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ వచ్చి 2005లో ఓపెన్ చేశారు అండ్ వొలంగాంగ్ దగ్గర ఉంటుంది. మనం బ్రిడ్జ్ అయితే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవుతూనే కొంచెం అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ ఉన్నట్టుంది. అండ్ చూసారు కదా మీరు, అసలు ఎంత బాగుందో. పైన క్లౌడ్స్, క్లియర్ క్లౌడ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్కి అయితే మనకి క్లిఫ్ ఉంది అండ్ వాటర్ చాలా బాగుంటుంది. వాటర్ కలర్ ఇదంతా కూడా అంటే నార్మల్గా చిన్నప్పుడు ఒక పెయింటింగ్లో చూస్తాం కదా, ఆ టైప్ సీనరీ అనమాట. ఇది చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. నేనైతే మీకోసం డ్రోన్ షాట్స్ కూడా తీసాను, మీరైతే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ఆ డ్రోన్ షాట్స్ అయినా కానీ చాలా బాగా వచ్చాయి. సో లెఫ్ట్ సైడ్ అంతా మనకి బ్యూటిఫుల్ పసిఫిక్ ఓషన్ ఉంది అండ్ రైట్ సైడ్ మనకి చెప్పినట్టుగా క్లిఫ్ ఉంది. ఈ బ్రిడ్జ్ 2005లో ఓపెన్ చేశారు అండ్ చూసారు కదా కన్స్ట్రక్షన్ అయితే ఎలా ఉందో. అంటే ఒక స్నేక్ లాగా ఉంటుంది. మీరు ఫర్దర్ షార్ట్స్లో అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది అదైతే. ఈ బ్రిడ్జ్కి వాక్వే ఉంది. సో బేసిక్గా ఇటు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే దగ్గరలో కార్ పార్క్ చేసుకుని బ్రిడ్జ్ మొత్తం నడుస్తారు. ఇందాక మెన్షన్ చేసినట్టు ఆ 665 మీటర్స్ లెంత్ ఎంత అయితే ఉందో ఆ టు అండ్ ఫ్రో నడవచ్చు అనమాట. కార్ పార్క్ కూడా పక్కనే ఉంటుంది. మనకి ఇక్కడ ఒక హైకింగ్ పాయింట్ కూడా ఉంది. అంటే కొంచెం కొండని ఎక్కి మనము ఈ వ్యూ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి మనం చూడొచ్చు. నెక్స్ట్ టైం మేము హైక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాము. ఈసారికి హైకింగ్ చేయకుండా జస్ట్ మనం బ్రిడ్జ్ మీద అయితే టు అండ్ ఫ్రో నడిచామన్నమాట. సో దిస్ ఈస్ ద సీక్లిఫ్ బ్రిడ్జ్ గైస్. సో వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మీరైతే సిడ్నీలో ఉంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ విజిటింగ్ సిడ్నీ, ఇది మీ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఇఫ్ యు ఆర్ రిలీజియస్, మన టెంపుల్ కూడా పక్కనే ఉంది. అండ్ ఆ టెంపుల్కి ఓన్లీ హిందూస్ అలానే కాదు కానీ జస్ట్ నార్మల్గా యాజ్ ఎ విజిటర్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు. FLOATI flow, been through the mud, I just brush it on my toes. We could book a flight or we can drive down the coast. Let's go, let's go, let's go. FLOATI flow, put her in some ice, now she saying how she cold. We could keep it local or go travel around the globe. Let's go, let's go, let's go. I like counting paper just to pass time. I don't like to talk about my past time. I'm just trying to make it to the... ఇంత దూరం వచ్చాక మరి బీచ్ కూడా చూడాలనిపిస్తుంది కదా. సో ఇక్కడే నియర్ బై బీచ్ పాయింట్ ఉంది. సో అక్కడికి వెళ్ళేసి వద్దాం. మనమైతే నియర్ బై బీచ్కి అయితే వచ్చేసాము. బాగుంది ఇక్కడ నుండే. అండ్ మనం కిందకైతే ఏం దిగము కానీ జస్ట్ అట్లా ఊరికనే నుంచుని కొంచెంసేపు చూద్దామని వచ్చాము అంతే. ఈరోజు హై టైడ్స్ ఉన్నాయి. సర్ఫింగ్ అయితే బాగుంటుంది ఈరోజు. చూస్తుంటే అసలు చాలా బాగుంది. వేవ్స్ అయితే అసలు చాలా హైట్గా వస్తున్నాయి. సో మేము ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము. జస్ట్ అలా వేవ్స్ చూస్తూ కొంతసేపు ఉన్నాము. అలా చూస్తూ ఉండగా మనకి అక్కడ కొంతమంది సర్ఫింగ్ చేస్తూ కనిపించారు. చాలా బాగా చేస్తున్నారు సర్ఫింగ్. వాళ్ళు చూసి నాకు కూడా సర్ఫింగ్ నేర్చుకోవాలనిపించింది, అంత బాగా చేశారు. మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. అసలు ఇక్కడ ఇల్లులు ఉన్న వాళ్ళు అయితే రోజు బీచ్ని బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటా. వంశీని అడుగుతున్నాను నాకు కూడా ఇక్కడ ఒక ఇల్లు కొనివ్వు అని. అసలు మనసులోనే తొక్కాయి. సరే ఇక కుదరదు అని నెక్స్ట్ టైం తిందాము అని ఇంకా ఆలోచిస్తున్నాను. సో ఆన్ ద వేలో మనం ఇప్పుడు ఎక్కడైనా రెస్టారెంట్లో ఆగేసి ఏదైనా తినేద్దాము, ఎందుకంటే ఇంట్లో ఏమి వండలేదు. మేము ఇక్కడ వచ్చి వెజ్ బిర్యానీ తింటున్నాము. మా లంచ్ అయితే అయిపోయింది గాయ్స్. నౌ హెడింగ్ బ్యాక్ హోమ్. ఇంక ఈరోజుకి ఏం లేదు పనులు, రెస్ట్ తీసుకోవడమే. వచ్చేసాము ఇంటికైతే. That's it for this video guys. I hope you all liked it. Please keep showing your support by subscribing and like this video below. I'll see you all in my next video. Till then, take care. Bye.